రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న లెఫ్ట్ పార్టీలు గతంలో అధికార బీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి. ఈసారి లెఫ్ట్ పార్టీలతో ఎలాంటి సంప్రదింపు లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో కామ్రేడ్లు ఆగ్రహం మీదున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారంలో సిపిఐ తాను బీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించడంతో అయితే గతంలో ఉన్నటువంటి ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సిపిఐ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు బలోపేతం చేయడంతో పాటు వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గతంలో చేసినటువంటి ఈ సిపిఐ కావచ్చు ఎమ్మో పొత్తులకు సంబంధించి గతంలో పార్టీలకు సంబంధించి గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తమని దూరం పెట్టింది. అయితే ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే దాదాపు 119 స్థానాలకు గాను 105 స్థానాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాండిడేట్లను ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ సిపిఐ కావచ్చు సిపిఎం ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి దాదాపుగా నిన్న జరిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణ ప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరిగినటువంటి నిన్న సిపిఐ నాయకుల మధ్య కొంత కాంగ్రెస్ సంబంధించిన నాయకులతో పొత్తులకు సంబంధించి పిలుపు రావడం జరిగింది. అయితే ఇవాళ భేటీకి రావాలని చెప్పడంతో స్పష్టత అంటే ఈ సిపిఐ పార్టీలో బీఆర్ఎస్ పార్టీతో గతంలో ఎదురైనటువంటి పరిణామాల దృష్ట్యా ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు కాంగ్రెస్ స్పష్టతను బట్టి నిన్న జరిగినటువంటి సిపిఐ కోరినటువంటి స్థానాల్లో నిన్న చూసుకున్నట్లయితే ఠాక్రే ఆధ్వర్యంలో నిన్న ఒక ప్రైవేటు హోటల్లో జరిగినటువంటి భేటీలో ఠాక్రేతో 4 సీట్లు సిపిఐ అడిగినట్లు తెలుస్తా ఉంది. అయితే మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం ఆశించినటువంటి ఈ స్థానాలు సిపిఐ చెప్పొచ్చు. అయితే మునుగోడు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకురాలు ఉండడంతో నెక్స్ట్ హుస్నాబాద్ కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఈ 4 స్థానాల్లో కాంగ్రెస్ బలమైనటువంటి నాయకులు ఉండడంతో ఈ 4 స్థానాలలో వీరికి ఇవ్వాలా లేదా అనే సుముఖత అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. 3 సీట్లు కోరినటువంటి సిపిఐ అందులో కీలకంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సిపిఐతో పాటు అంటే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సిపిఎం పార్టీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక హోటల్లో భేటీ అయ్యారు. సిపిఎం కూడా అంటే గతంలో చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి ఈ పార్టీల పొత్తులకు సంబంధించి కావచ్చు లేదా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో సిపిఎం ఆశించినటువంటి స్థానాలు భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ సంబంధించినటువంటి స్థానాలలో పార్టీ అయితే తమ స్థానాలను కేటాయించాలని కోరడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో వెళ్లే ముందు ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి స్పష్టమైనటువంటి తీరు రావాలి. స్పష్టమైనటువంటి తీరు రావడంతో పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే పూర్తిగా ముందస్తుగా తమ పార్టీలకు క్లియర్గా ఒక లైన్ కావాలంటూ నిన్న జరిగినటువంటి సిపిఐ ఈ సంబంధించినటువంటి భేటీలో జరగడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి సిపిఎం పక్షంలో దాదాపుగా ఈ వామపక్షాలకు సంబంధించి 7 స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలి ఈ తమ డిమాండ్లు అయితే గతంలో పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా తమల్ని మోసం చేసింది అని అంటూ నిన్న జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ రైతు గోష్ఠ సభ కావచ్చు లేదా రైతులకు సంబంధించి లేదా ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఈ వామపక్షాలతో పొత్తులు ఏ విధంగా ఉంటుందనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో సందిగ్ధులు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ సిపిఎం పార్టీలు కావచ్చు ఈ పార్టీల్లో అంటే రానున్న ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీల్లో ప్రభావం ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో సిపిఐ కావచ్చు ఎం కావచ్చు ఈ పార్టీలకు సంబంధించి గతంలో పార్టీలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆ హామీలు ఖచ్చితంగా ప్రజల్లో చేరువ కావాలి. అయితే రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో కావచ్చు వీళ్ళు వామపక్షాలు డిమాండ్ చేస్తున్న 7 స్థానాల్లో కంపల్సరీ వీరికి ఇస్తాయా లేదా అని కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మధ్యవర్తులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఈ స్థానాలు వీరు వామపక్షాలు ఏవైతే కోరుతున్నాయో ఆ స్థానాలు ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వేచి చూడాలి ఈ మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ భేటీలో సిపిఐకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, సిపిఎంకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఒకవేళ కేటాయిస్తే పార్టీ సంబంధించినటువంటి నేతల్ని ఎవరిని బరిలో నింపనున్నారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో సందిగ్ధంలో ఉన్నాయని తెలిపిన పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ మల్లేశ్తో శ్రీరామ్, గాంధీ భవన్, హైదరాబాద్.